నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తుని పాప మిస్సింగ్ కేస్ 16వ రోజు. నేను ముందుగా ఈ షో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి హృదయపూర్వక నమస్కారం. నిజంగా నేను జెన్యూన్గా షోస్ చేయాలని ఎప్పుడూ డిసైడ్ అయి ఉంటాను. నా నచ్చిన పర్స్పెక్టివ్ నేను చేస్తాను. నా పర్స్పెక్టివ్స్ చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు, మీకు నచ్చకపోవచ్చు, దాని గురించి విభేదాలు ఉండొచ్చు, కానీ నేను నమ్మిందే చేస్తాను. ఎవరో ఏదో చెప్పారు కదా, నేను షో అయితే చేయను. నిన్న తుని పాప మిస్సింగ్ కేసులో నిజంగానే అక్కడ పోలీసులకి కుక్క ఏదైతే ఉందో హైవే పక్కన సంచరిస్తూ కనిపించింది ఒక గుడి దగ్గర. ఇది కిడ్నాప్ కేసే, పాపకేం అవ్వలేదు. సో కిడ్నాప్ కేసులో కూడా సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చారని, అట్ ద సేమ్ టైం 15 రోజుల ముందు అంటే ఈ పాప మిస్ అయినప్పుడు అక్కడ క్లియర్గా ఆ జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు ఈ సంచార జాతుల వాళ్ళు అక్కడ తిరిగారని చెప్పి పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళని అదుపులో తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పాప ఇంటికి వస్తుందన్న శుభవార్త పోలీసులే అక్కడ మామూలుగా అనుకుంటున్న మాటలు మీకు తీసుకొచ్చి చెప్పాను. అంతే తప్ప సోషల్ మీడియాలో కానీ ఏ మీడియాలో వచ్చిన న్యూస్ని నమ్మి నేను మాత్రం షోస్ చేయను. ఎప్పుడు సోషల్ మీడియాలో ఒకవేళ నిన్నదైతే నేను స్పెసిఫిక్గా చెప్తాను ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అని. సో ఇప్పుడు తుని పాప విషయానికి వద్దాం. తుని పాప విషయానికి చూసుకుంటే కనుక ఇక్కడ క్లియర్గా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అని చెప్పారు. మర్చిపోయారు అందరూ? సో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్కి ఒకవేళ పాప కనుక తగిలితే పాప అక్కడే బూడిదైపోతే బాడీ స్మెల్ దొరికేదని ఇన్ని పర్స్పెక్టివ్స్ మాట్లాడాం. సో ఫెన్సింగ్ లోపల ఉన్న పాప ఫెన్సింగ్ దాటిందంటే ఎవరైనా లిఫ్ట్ చేయాలి పాపను అక్కడి నుంచి, ఫెన్సింగ్కి తగలకుండా. కుక్కదే ఉందండి, కుక్క దూకేస్తుంది, అది కామన్. కానీ పాపని ఫెన్సింగ్ దగ్గర చూసా అని ఒక వ్యక్తి చెప్పాడు బైక్ దగ్గర. నాకున్న పర్స్పెక్టివ్ డౌట్స్ మీ ముందు పెడతాను. అండ్ పాప ఈరోజు సేఫ్గా వస్తుందన్న న్యూస్ కూడా మీకుంది. సో జస్ట్ పేషెంట్లీ హియర్ మీ ఆన్ దిస్. సో పాపను ఎవరో ఒకరు లిఫ్ట్ చేసి ఫెన్సింగ్ అవతల పెడితే పాపని తీసుకెళ్ళిపోతే మెయిన్ రోడ్డు దాకా కుక్క పరిగెట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఇదే జరుగుండాలి. ఎందుకంటే ఫెన్సింగ్ దాటి ఎవరు పాప 2.5 సంవత్సరాల పాప దూకలేదు. అంత మెటిక్యులస్గా దూకాలంటే ఆ ఏజ్ సరిపోదండి, అందరికీ తెలిసిన విషయమే. సో పాపని కిడ్నాప్ చేశారు అన్నది మాత్రం వాస్తవం. పాప చనిపోలేదు అన్న మాట వాస్తవం. పాప బ్రతికే ఉందన్న మాట 100కి 100 పాళ్ళు వాస్తవం. ఒక క్రూర మృగం కానీ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్కి తగిలి కానీ లేకపోతే అక్కడ ఎవరైనా శుద్ర పూజలు చేసి పాపనైనా చేశారన్న విషయాలన్నీ రూల్ అవుట్ అయిపోయినాయి. ఇది ఒక రిలీఫ్ అండి, మీకు తెలీదు, ఇది ఒక పెద్ద రిలీఫ్. 15 రోజులుగా నేను ఈ కేసుని చూస్తూనే ఉన్నాను. ఇది 16వ రోజు, ఈ రోజుకి 17 రోజుకి వెళ్ళిపోయాం. చాలా పేషెంట్గా నేను ఈ కేసుని ఫాలో అయ్యాను. ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు థమ్స్ పెట్టినా నేను ఆ పోకరికి పోలేదు. కొంచెం నన్ను నమ్మి కొంతమంది షోస్ చూస్తున్నప్పుడు ఆ ఇంటిగ్రిటీని కాపాడుకోవడం నాకు చాలా అవసరం. మీరందరూ నా ఫ్యామిలీ, లిటరలీ. చాలామంది అంటున్నారు కమెంట్స్కి నువ్వు రెస్పాన్స్ ఇస్తానండి, మీరు నాకు అగేన్స్ట్గా రాసిన ఇస్తాను, అదొక పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్. ఖచ్చితంగా మీ ఒపీనియన్ తీసుకుంటాను, నేను నేర్చుకుంటాను మీరు చెప్పింది. సో పాప విషయంలో నిన్న నేను చేసిన షో ఈ రోజుకి స్టిక్ అవుతున్నాను. కిడ్నాపర్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ బృందానికి 24 గంటల నుంచి 48 గంటలు పట్టడం ఖాయం. ఈరోజు ఆదివారం ఖచ్చితంగా పాపని మాత్రం సాయంకాలం లోపు ఇంటికి చేర్చుతారన్న ఊహాగానాలు చాలా ఉన్నాయి. పాప సేఫ్గా ఇంటికి వస్తుందని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, మొత్తం తెలుగు క్లౌడ్ ఎక్కడుందో ఆయన నేషనల్ మీడియాకి కూడా వెళ్ళిపోతుందండి ఈ న్యూస్. కొన్ని రోజుల్లో అంత ఫేమస్ అండ్ వైరల్ న్యూస్ అయింది తుని మిస్సింగ్ కేస్. చాలా రేర్గా జరుగుతాయి ఇలాంటి ఎక్స్పోజర్స్. చాలా పిల్లలు తప్పిపోతూ ఉంటారు, కానీ కొంతమంది అరుదుగా లైమ్లైట్లోకి వస్తాయి కేసెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తుని మిస్సింగ్ కేసులో ప్రతి ఆర్డ్ని బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. 15 నిమిషాల్లో ప్లాన్ రెక్కి లేకుండా అనుకోని సిచ్యువేషన్లో అక్కడికి వచ్చిన సంచార జాతి వాళ్ళు కానివ్వండి, జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అక్కడ. వీళ్ళే పిల్లని కిడ్నాప్ చేశారు. మిగతా వాళ్ళందరూ శుద్ర పూజలు, బొమ్మలు, దాని తర్వాత రక్తాలు, మాంసం ముద్దలు అని మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దోస్ పర్స్పెక్టివ్స్. అవన్నీ పోలీస్ వాళ్ళు పెట్టినా కూడా దానికి ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసి మాట్లాడడం, ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు దట్ స్టేజ్. మనం కొంచెం మాట్లాడామంటే రెస్పాన్సిబుల్గా వెళ్ళాలి. పాప రావాలి, పాప బ్రతికుండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నా వీడియో వెళ్ళటం కాదు, మీరు చూడటం ఇంపార్టెంట్ కాదు, అక్కడ కుటుంబంలో ఆనందం మళ్ళీ తిరిగి రావాలి. పాప వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. భవానీ, గణేష్ నవ్వుతూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని బెదిరించేవాళ్ళే. కొంతమంది అఘోరాలు అంటారు, కొంతమంది ఆస్ట్రాలజర్స్ అంటారు, కొంతమంది చింతపిక్కలు ఏరుకునే వాళ్ళు కూడా చెప్పేసి ఈరోజు పాప భూమిలోకి వెళ్ళిపోయింది, పాప ఆకాశంలోకి వెళ్ళిపోయింది, పాప ఈ దిక్కున వస్తుంది, పాప నడుచుకుంటూ రాదు, పాప చనిపోయింది. ఇలాంటి న్యూస్ అన్ని వింటే మన ఇంట్లో ఇలాంటి పిల్లకి స్థితి ఉంటే అప్పుడు అర్థమవుతుంది బాధ అనేది ఏంటో. ఇక్కడి నుంచో వచ్చి పాప అక్కడ పనిచేయడానికి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. కుటుంబంలో 2.5 సంవత్సరాల పసిబిడ్డ, లెట్ us ఆల్ బీ కన్సిడరేట్. 2.5 సంవత్సరాల పసిబిడ్డ
పోనీ గవర్నమెంట్ మీద నిందేద్దామా అంటే లేదు. పాప మిస్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా నిరంతరంగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఎస్, సర్చింగ్ అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ మోడ్యూల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఒక భరోసా వచ్చింది. ఫస్ట్ రిలీఫ్ అండి నాకు ఈ కేసులో ఏంటంటే పాప బతికే ఉంది. ఇది రిలీఫ్. దిస్ ఇస్ సచ్ అ బిగ్ రిలీఫ్ అండి. ఒక కుటుంబానికి ఆ లాస్ ఏంటో ఎవరికైనా అనుభవించాలో తెలుస్తుంది. మనమేముంది పక్కన కూర్చుని ఊరికే చెప్పేయచ్చు 4 కుదరదండి. పాప బ్రతికుంది. ఇది ఒక పెద్ద రిలీఫ్. అండ్ ఆల్రెడీ 2 days అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఏపీ పోలీస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ కేసుని. సో ఖచ్చితంగా పిల్లల్ని ఇంటికి పంపిస్తారు. ఒక్కసారి కిడ్నాపర్స్ వీళ్ళే అని రూల్ అవుట్ అయిపోయింది వీళ్ళకి. ఇంకెవరు లేరండి అక్కడ, ఆప్షన్ లేదు, ఇంకా ఎవరు లేరు. కుక్క కూడా మనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది, దారి చూపించింది. ఫెన్సింగ్ కూడా మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చింది. నన్ను దాటలేదు, పిల్లని ఎత్తుకొని తీసుకెళ్లారు ఎవరు అని ఒక క్లియర్ లైన్ దొరికిస్తుంది అక్కడ. అంత తీసుకెళ్ళి 2.5 సంవత్సరాల పిల్లలు లేని వాళ్ళకి అమ్మేద్దామని ఓ దుశ్చర్యకు పాలు పడిన వాళ్ళు ఈ జీడి పిక్కలాళ్ళు కానీ సంచార జాతులు వాళ్ళు తప్ప ఇంకెవరూ అక్కడ లేరు. ఏ క్రూర మృగం లేదు, ఏ కొండ చిలువ లేదు, ఏ శుద్ర పూజలు లేవు. చెరువులో పాప లేదు, కొండ పైన కింద కూడా పాప లేదు. కేవలం కిడ్నాపర్స్ దగ్గరే ఉంది. పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రూట్లో వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. చాలా గట్టిగా వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాప విషయంలో. ఎట్ ఎనీ కాస్ట్ ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ దిస్. సాయంకాలం కల్లా పిల్ల ఇంటికి చేరుకుంటుందని. పాప నిజంగా ఇంత కష్టపడి ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేషన్ ఫీల్ అవుతున్నారు. నన్ను అడిగారు నిన్న చాలామంది కమెంట్స్లో, ఏమా సాయంకాలం కన్నా ఏమండి నేను నిజంగా కిడ్నాపర్స్ని తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారనే న్యూస్ రాగానే పాప ఇంటికి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. ఇది నిజం. ఎందుకంటే ఎంతసేపు అండి, ఒకసారి మనకి కల్ప్రిట్స్ అన్నాడు దొరికితే పాప ఆచూకు తెలియడం చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు పిల్ల బ్రతికుందంటే చాలా ఇంపార్టెంట్. 15 రోజులుగా నేను కూడా ఒక నరకయాత్ర అనుభవించాను పాప ఏమైందని. నిజంగా నరకయాత్ర అనుభవించాను. పుంకాలుగా వచ్చి పిచ్చి న్యూస్లు చూసి నాకు నిజంగా కలిచివేసింది. ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీ ముందు పెట్టడమే నా బాధ్యత. ఎస్, జ్ఞానేశ్వరి బతుకుంది. ఎస్, జ్ఞానేశ్వరి ఇంటికి తిరిగి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈ కేసుని చాలా సీరియస్గా టేకప్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు అవనండి, సీఎం గారు అవనండి, ప్రతి ఒక్కరు ఫోకస్ మీద ఉంది ఈ కేసు. అండ్ పోలీసులపైన చేతి ఎత్తి చూపడానికి కూడా ఈరోజు ప్రతిపక్షం వాళ్ళ నోళ్ళు రావట్లేదు. జ్ఞానేశ్వరి కిడ్నాప్ ఆల్రెడీ ఈ సంచార జాతులు వాళ్ళే చేస్తుంటారన్న ఆలోచనలు అక్కడ క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ రోజా రేపా కానీ పాప తిరిగి రావటం ఖాయం. కొద్ది గంటలే వ్యవదండి ఆ ఫ్యామిలీ మళ్ళీ హ్యాపీగా నవ్వుతూ ఉండటానికి. లెట్ us all pray, let us all expect, let us all be more responsible. I request my subscribers, let us all be united together. మనం ఒక మెరుగైన ప్రపంచం కోసం కష్టపడదాం, నాట్ జస్ట్ ఫర్ సమ్ వ్యూస్ ఆర్ కౌంటర్ మనీ. లెట్స్ కీప్ aside. ఇది కాదు టాపిక్, ఇది కాదు ఫోర్గ్రౌండ్. Let us all work together. That's all for now. Thank you.